నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ తెలుగు. క్షణం క్షణం మారుతున్న సమాజంలో తాజా విశేషాలను వేగంగా మీ ముందుకు తీసుకొస్తుంది ఈ స్పెషల్ బులెటిన్. ఆలస్యం చేయకుండా ఇక వార్తల్లోకి వెళ్దాం. బ్యాలెట్ బాక్స్ లో పెన్షనర్ల ఆక్రందన, కాంగ్రెస్ సర్కార్కు రిటైర్డ్ శాఖ. ప్రజాస్వామ్యానికి పండగలాంటి ఎన్నికలు జరుగుతుంటే అక్కడ ఓట్లు పడాలి, నాయకుల తలరాతలు మారాలి. కానీ సూర్యాపేట 47వ వార్డులో సీన్ రివర్స్ అయింది. బ్యాలెట్ బాక్స్ తెచ్చిన అధికారులకు ఓట్ల కంటే ముందే ఒక ప్రశ్నార్థకం కనిపించింది. అదే ఒక రిటైర్డ్ ఉద్యోగి రాసిన ఆవేదన లేఖ. ఓ కాంగ్రెస్ ప్రభుత్వమా, మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎక్కడా అంటూ ఒక పెన్షనర్ కు సంధించిన ఈ అస్త్రం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. జీవితాంతం ప్రభుత్వ సేవలో తలపండిన వారు విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో వీధుల లెక్కక పోరాడలేక చివరికి తమ నిరసనను బ్యాలెట్ బాక్సులోనే కుమ్మరించారు. ఇది కేవలం ఒక లేఖ కాదు, రాష్ట్రంలోని వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగుల గుండెకోత. నమ్మక ద్రోహం జరిగిందా? అధికారంలోకి రాకముందు హామీల వర్షం కురిపించిన కాంగ్రెస్ తీరా గద్దెనెక్కిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో ఎందుకు మౌనం వహిస్తోంది? ఆర్థిక ఇబ్బందుల సాకు ఎంతవరకు నిజం? రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందన్న సాకులు చెబుతూ ఏళ్ల తరబడి కష్టపడి దాచుకున్న సొమ్మును ఆపడం ఎంతవరకు సమంజసం? ప్రజాస్వామ్య నిరసన తెలపడానికి ధర్నా చౌక్లు అక్కర్లేదు, సమ్మెలు చేయనక్కర్లేదు. బ్యాలెట్ బాక్స్ లో వేసే ఒక కాగితం ప్రభుత్వ పునాదులను కదిలిస్తుందని ఈ ఘటన నిరూపించింది. సూర్యాపేట సాక్షిగా బయటపడ్డ ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో దావాగ్నిలా వ్యాపిస్తుంది. మా సొమ్ము మాకు ఇవ్వడానికి ముహూర్తం ఎప్పుడు అని ఆ పెన్షనర్ అడిగిన ప్రశ్న ఇప్పుడు ప్రతి రిటైర్డ్ ఉద్యోగి నోట వినిపిస్తుంది. ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఇస్తున్న ప్రాధాన్యత తమకు రావాల్సిన బకాయిలపై చూపడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ఒక వార్డు సమస్య కాదు, ఇది ఒక వ్యవస్థాగత వైఫల్యం. ఎన్నికల వేళ ఈ లేఖ ప్రత్యక్షం కావడం కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్స్ ఏ ప్రభుత్వానికైనా వెన్నెముక లాంటి వారు కనుక తిరగబడితే ఫలితాలు ఎలా ఉంటాయో గత ప్రభుత్వాల అనుభవాలే చెబుతున్నాయి. అధికార పక్షమా, ఇకనైనా మేల్కొంటావా? బ్యాలెట్ బాక్సుల్లో ఓట్ల కోసం వెతుక్కునే లోపే అక్కడి నుంచే వచ్చే ఆవేదన సెగలను ఆర్పే ప్రయత్నం చేస్తావా? సూర్యాపేట లేఖ ఒక ఆరంభం మాత్రమే. ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మారకముందే పెన్షనర్లు కన్నీళ్లు తుడవాల్సిన బాధ్యత మీపై ఉంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? పెన్షనర్ల డిమాండ్ సమంజసమేనా? కామెంట్ రూపంలో తెలియజేయండి. జగిత్యాల జిల్లా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు. జగిత్యాల జిల్లా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం జిల్లాలోని ప్రధాన మున్సిపాలిటీలో అభ్యర్థులు గెలుపోటముల వివరాలు ఇలా ఉన్నాయి. ఇక మరిన్ని వివరాల్లోకి వెళ్తే రాయకల్ మున్సిపాలిటీ మొత్తం వార్డులు 12. రాయకల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. 1వ వార్డులో బీజేపీ అభ్యర్థి తోపరపు ప్రశాంతి విజయం సాధించారు. 4వ వార్డులో తురగా సౌజన్య, 7వ వార్డులో ఎలిగేటి లతిక ఇద్దరు బీఆర్ఎస్ తరపున గెలుపొందారు. ఇక 10వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి మచ్చ గంగాలక్ష్మి తన విజయ కేతనాన్ని ఎగరవేశారు. ధర్మపురి మున్సిపాలిటీ మొత్తం వార్డులు 15. ధర్మపురిలో కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 6 వార్డుల్లో కాంగ్రెస్ చైత్ర యాత్ర కొనసాగింది. అయ్యూరి వేణుగోపాల్ 1వ వార్డు, ఇందారపు రాజేందర్ 3వ వార్డు, కొమిరెల్లి పవన్ కుమార్ 4వ వార్డు, వాంకుడోత్ విజయ్ బాబు 7వ వార్డు, సంగి ఆనంద్ 10వ వార్డు మరియు చిపిరిశెట్టి రాజేష్ 13వ వార్డు. జగిత్యాల మున్సిపాలిటీ మొత్తం వార్డులు 50. జిల్లా కేంద్రమైన జగిత్యాలలో ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. స్వతంత్ర అభ్యర్థులు కూడా సత్తా చాటుతున్నారు. కాంగ్రెస్ చాందుబాస 10వ వార్డు, దూమాల రాజ్ కుమార్ 16వ వార్డు, ఆడువాల జ్యోతి 40వ వార్డు, సమీన్ల వాణి 43వ వార్డు విజయం సాధించారు. బీఆర్ఎస్ కోరుకంటి రాము 7వ వార్డు, తుమ్మనపల్లి భారతి 19వ వార్డు గెలుపొందారు. ఇండిపెండెన్స్ చెట్టే గంగాధర్ 1వ వార్డు, సామర్ల జమున 25వ వార్డు, బైరినేని భాగ్య 28వ వార్డు, అవీస్ కుతేజ్ 46వ వార్డు సంచలన విజయం నమోదు చేశారు. ఎంఐఎం మహమ్మద్ రజీ 31వ వార్డు, వాజిదా 34వ వార్డు తమ స్థానాలను కైవసం చేసుకున్నారు. 4 కోరుట్ల మున్సిపాలిటీ మొత్తం వార్డులు 33. కోరుట్లలో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో కనిపిస్తుంది. బీఆర్ఎస్ జాల మాధవి 1వ వార్డు, పొట్ట సురేందర్ 16వ వార్డు, మొహమ్మద్ మోసేన్ 19వ వార్డు, కొక్కెర వెంకటేష్ 28వ వార్డు,
వెలుగురి శ్వేత 31వ వార్డు విజేతలుగా నిలిచారు. ఇక 13వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి తిరుమల వసంత గంగాధర్, 25వ వార్డులో బీజేపీ అభ్యర్థి కలాల రాధ విజయం సాధించారు. మెట్పల్లి మున్సిపాలిటీలో మొత్తం వార్డులు 26. మెట్పల్లిలో బీజేపీ మరియు కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతుంది. బీజేపీ ధర్మపురి స్వరూప 7వ వార్డు, ననుగొండ నరేష్ 10వ వార్డు, అరిసే వనజ 16వ వార్డు, సుఖేందర్ గౌడ్ 18వ వార్డు విజయం సాధించారు. కాంగ్రెస్ ఓంకార్ నవీన్ 1వ వార్డు, అజయ్ 13వ వార్డు గెలుపొందారు. బీఆర్ఎస్ అంగడి పురుషోత్తం 22వ వార్డు విజయం సాధించగా 4వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి పందిరి రమేష్ గెలుపొందారు. ఖమ్మం మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్. ఖమ్మం జిల్లాలో ఎన్నికల నగారా మోగింది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అత్యంత కీలకమైన ఘట్టం కౌంటింగ్ ప్రక్రియ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా కొత్తగా ఏర్పడిన ఎదిలాపురం ఖమ్మం రూరల్ మున్సిపాలిటీపై అందరి దృష్టి నెలకొంది. అక్కడ గెలుపు గుర్రం ఎవరిది అనేది మరికొద్ది సేపట్లోనే తేలిపోనుంది. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం జిల్లా యంత్రాంగం కౌంటింగ్ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. నేడు తెల్లవారుజాము నుంచే అధికారులు అప్రమత్తమయ్యారు. ఉదయం 6 గంటల నుంచి అభ్యర్థుల తరపున ఉన్న కౌంటింగ్ ఏజెంట్లను కౌంటింగ్ కేంద్రాల లోపలికి అనుమతించారు. గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే వారిని లోపలికి పంపిస్తున్నారు. ఎదిలాపురం ఖమ్మం రూరల్ కొత్తగా మున్సిపాలిటీగా మారిన నేపథ్యంలో ఇక్కడి ఫలితం రాజకీయ పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. వార్డుల వారీగా హోరాహోరీగా సాగుతున్న ఈ పోరులో ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందనేది చర్చనీయాంశంగా మారింది. కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిచిందనే చెప్పాలి. దాదాపు 317, 370 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. కొన్ని చోట్ల సిపిఐ పార్టీ కంచుకోటగా ఉన్న ఎదులాపురం మున్సిపాలిటీలో 32వ వార్డులో సిపిఐ కంచుకోటగా ఉన్న గత 40 ఏళ్లుగా కంచుకోటగా ఉన్న సిపిఐ పార్టీని కొల్లగొట్టిందనే చెప్పాలి. 32వ వార్డులో సిపిఎం అభ్యర్థి హైమావతి గారు 317 ఓట్లతో ఘన విజయం సాధించారు. అట్లాగే చూసినట్లయితే ఇప్పుడు ప్రజెంట్ ఇంకా రావాల్సి ఉన్నాయి. ఇంకా దాదాపు 25 వార్డ్స్ కి ఇంకా రావాల్సి ఉన్నాయి. ఈ లెక్క చూసుకుంటే కంచుకోటగా మారిన ఎదిలాపురంలో సిపిఐకి కంచుకోటగా ఉన్న ఎదిలాపురం దాదాపుగా డౌన్ ఫాల్ అయిందనే మనం చెప్పుకోవచ్చు. ఎదిలాపురం మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవశం కావడం అనేది మనం దాదాపు 32 వార్డులలో 8 కాంగ్రెస్ కి కాగా మిగతావి సిపిఐ అభ్యర్థులుగా ఉన్నారు. ప్రస్తుతానికి చూసుకుంటూ పోతే ఇంకొక 2 గంటలలో మొత్తం ఒక తుది దశకు వచ్చిందని అనుకోవచ్చు. ఎలక్షన్ మనకి తుది దశలోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో ఓడిన అభ్యర్థులు వెళ్తూ కూడా ఏదో జరిగింది, కాంగ్రెస్ అధికార పార్టీ ఏదైనా చేయగలుగుతుంది అనే ఒక వాదన వినిపిస్తుంది ఇక్కడ. సో చూస్తూ పోతే మనకి ఇంకా కొంత తెలియాల్సింది. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్వయంగా రంగంలోకి దిగారు. ఎదిలాపురంలోని కౌంటింగ్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. స్ట్రాంగ్ రూమ్ల భద్రత, కౌంటింగ్ టేబుళ్ల ఏర్పాటు, సిబ్బందికి కేటాయించిన బాధ్యతలను ఆయన పర్యవేక్షించారు. కౌంటింగ్ కేంద్రం లోపల మరియు బయట భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఖమ్మం జిల్లాలో మనకి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ 8 గంటలకు ఇవాళ మొదలైంది. అన్ని మున్సిపాలిటీల్లో మనకి మధిర, సత్తుపల్లి, కల్లూరు, ఎదిలాపురం, వైరాలో కూడా 8 గంటలకి ప్రక్రియ మొదలైంది. అక్కడ మన కౌంటింగ్ ఏజెంట్లు, సూపర్వైజర్ల సమక్షంలో ఏ వార్డుకి ఏ మున్సిపాలిటీకి అవసరమైనటువంటి టేబుల్స్ మనం ఏర్పాటు చేసినాము. ప్రతి మున్సిపాలిటీలో కూడా 2 రౌండ్స్ జరుగుతాయి. సో ఇప్పుడు ఎదిలాపురం మన మున్సిపాలిటీకి వస్తే మనకి 31 వార్డులు ఉన్నాయి. సో 15, 16 చొప్పున 2 రౌండ్లలో మనకి ఫలితాలని వెలువడిస్తాము. ఇవన్నీ కూడా మీడియాకి కూడా మనం అందించడానికి ఎల్ఈడి స్క్రీన్ కూడా ఏర్పాటు చేసినాం. సో ఇవన్నీ కూడా మన కౌంటింగ్ ఏజెంట్స్, అదే విధంగా పొలిటికల్ పార్టీ నుంచి కూడా ఎలక్షన్ ఏజెంట్స్ కూడా వచ్చి ఉన్నారు. వాళ్ళకు కూడా పాస్లు ఇవ్వడం జరిగింది. వారి సమక్షంలో అత్యంత పారదర్శకంగా మనము సీసీ కెమెరా పర్యవేక్షణలో కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది చేపడతా ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుతము పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ కౌంటింగ్ జరుగుతూ ఉన్నది. ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ లేకుండా సజావుగా ప్రక్రియ అనేది కొనసాగుతుంది. సో ఎప్పటికప్పుడు అయినట్టు రిజల్ట్ కూడా మీకు అందిస్తామని చెప్పి తెలియజేస్తాం. అంటే అది డిపెండ్ మనకి నంబర్ ఆఫ్ ఓట్స్ బట్టి, అక్కడ కౌంటింగ్ ఏజెంట్ బట్టి. సో ఏదైనా బట్ అయినట్టు అనేది జరుగుతుంది. అంటే మీకు ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ మనకి ఇంకొక 1 hour లో కంప్లీట్ అవుతుంది పోస్టల్ బ్యాలెట్. దాని తర్వాత ఒక రౌండ్ కి మేబీ 1.5 hours 2 hours. పోస్టల్ బ్యాలెట్ మనకి జిల్లా మొత్తం మీద కూడా 456
ఓట్స్ పోస్టల్ బ్యాలెట్ నమోదైనవి అవన్నీ కూడా పోలింగ్ ఇక్కడ ఏ మున్సిపాలిటీలో కంప్లీట్ ఫస్ట్ రౌండ్ లో ఇంకొక 1 hour లో పోస్టల్ బ్యాలెట్. ఎదిలాపురం కొత్త మున్సిపాలిటీలో ఏ పార్టీ జెండా ఎగురుతుంది, అభ్యర్థుల భవితవ్యం ఏంటి? మరికొద్ది నిమిషాల్లో మొదటి రౌండ్ ఫలితాలు వెలువడనున్నాయి. ఖమ్మం రూరల్ ప్రజల తీర్పు ఎటువైపు ఉందో వేచి చూడాలి. ఎప్పటికప్పుడు ఎదిలాపురం కొత్త మున్సిపాలిటీలో ఏ పార్టీ జెండా ఎగురుతుంది, అభ్యర్థుల భవితవ్యం ఏంటి? బ్యాలెట్ బాక్స్ చిక్కుముడి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లక్షడిపేట మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల వేళ ఊహించని ఉత్కంఠ, గెలుపోటముల లెక్క తేలాల్సిన చోట గందరగోళం రాజ్యమేలుతుంది. కౌంటింగ్ హాల్ సాక్షిగా హైడ్రామా నడుస్తుంది. మున్సిపాలిటీ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన కొద్దిసేపటికే 3వ వార్డుకు సంబంధించిన బ్యాలెట్ బాక్స్ చిచ్చురైపింది. ఆ బాక్స్ పై ఉండాల్సిన క్లాత్ ప్యాకింగ్ లేకపోవడంతో కౌంటింగ్ హాల్ ఒక్కసారిగా రణరంగంగా మారింది. అసలు ఏం జరుగుతుంది లక్షడిపేటలో? అధికారుల నిర్లక్ష్యమా లేక మరి ఏదేమైనా కుట్ర కోణమా? 3వ వార్డు బ్యాలెట్ బాక్స్ ను పరిశీలించిన బీజేపీ మరియు బీఆర్ఎస్ అభ్యర్థులు ఒక్కసారిగా అగ్గి మీద గుగ్గిలమయ్యారు. బాక్సులకు ఉండాల్సిన క్లాత్ సీలింగ్ లేకపోవడం వెనుక భారీ కుట్ర దాగి ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం లేని బాక్సును కౌంటింగ్ చేయకూడదని, వెంటనే ప్రక్రియను నిలిపివేయాలని అభ్యర్థులు బీస్మించుకు కూర్చున్నారు. దీంతో కౌంటింగ్ హాల్ లోపల మరియు వెలుపల ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది. అభ్యర్థులు, వారి ఏజెంట్లు అధికారులను చుట్టుముట్టడంతో పరిస్థితి అదుపు తప్పుతోంది. మరోవైపు ఈ హఠాత్ పరిణామంతో కౌంటింగ్ సిబ్బంది మరియు ఎన్నికల అధికారులు ఒక్కసారిగా అవక్కయ్యారు. ఇది కేవలం సాంకేతిక లోపమా లేక రవాణా సమయంలో జరిగిన పొరపాట అనే కోణంలో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అయితే నిరసనకారులు మాత్రం తగ్గేదే లేదు అన్నట్టుగా సీల్ లేని బాక్స్ లో ఓట్లు తారుమారయ్యే అవకాశం ఉంది. మాకు న్యాయం జరిగే వరకు కౌంటింగ్ మొదలు పెట్టనివ్వమంటూ బీజేపీ బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలతో హోరెత్తిస్తున్నాయి. మంచిర్యాల జిల్లాలోనే లక్షపేట మున్సిపాలిటీ పరిధిలో వార్డు 3వ వార్డులో ఏదైనా జరిగినట్టు ఎలక్షన్ లో అలా ఏదైతే పోలింగ్ స్టేషన్ ఓటర్ బాక్స్ ఉన్నదో మిగతా 14 వార్డులలో విత్ క్లాత్ ప్యాకింగ్ తో సీల్ వేసి ఉన్నది. కేవలం 3వ వార్డు మాత్రమే క్లాత్ ప్యాకింగ్ లేకుండా అధికారుల నిర్లక్ష్యంతో మేము అడిగిన సమస్యకు సమాధానం కూడా జవాబు ఇవ్వకుండా ఏం లేదు ఏజెంట్ సంతకం ఉంటుంది అది చూసుకోండి అని చెప్పిన తర్వాత తప్ప వీళ్ళు పోయిన ఎవరైతే పోలింగ్ స్టేషన్ లో విధులు నిర్వహించిన ఆఫీసర్లు మరి నిద్రమత్తులు ఉన్నారా, తాగిన మైకంలు ఉన్నారా, మరి అధికార పార్టీ గిట్ట అమ్ముడు వేయాలా, ఎందుకు క్లాత్ ప్యాకింగ్ చేయాలని మేము డౌట్ క్లియర్ చేసుకునే బాధ్యత మా పైన ఉంది. ఏదైతే ఉందో స్ట్రాంగ్ రూమ్ ఇన్ఛార్జ్ గారు కానీ అక్కడ సీసీ ఫుటేజ్ కానీ పూర్తి స్థాయిలో మాకు చూపించి అప్ టు బ్యాలెట్ తో సీరియల్ నెంబర్ తో సహా చూపించినట్టయితేనే కౌంటింగ్ ప్రక్రియ చేపడతాం. కాబట్టి అప్పటి వరకు మేము దీనికి సహకరించే సమస్య లేదు. ఈ క్లాత్ ప్యాకింగ్ ఎందుకు రాలేదు ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. దయచేసి అధికార పార్టీకి అమ్ముడుపోయిన ఆఫీసర్లు నిద్రమత్తులు ఇంత నిర్లక్ష్యమైన వ్యవహారం చేయకూడదని మిగతా 14 వార్డులలో క్లాత్ ప్యాకింగ్ వచ్చి ఒక్క వార్డులో ఎందుకు క్లాత్ ప్యాకింగ్ రాలేదు దీనికి సమాధానం చెప్పే స్థితిలో కూడా వారలేదు. ఇంత దద్దమ్మ ప్రభుత్వమా, ఇంత నిర్లక్ష్యమా, ఇంత ఘోరమైన పరిస్థితి. కాబట్టి సంతకం కాదు క్లాత్ ప్యాకింగ్ ఎందుకు? ప్రస్తుతానికి లక్షడిపేటలో కౌంటింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి రిటర్నింగ్ అధికారి దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? 3వ వార్డు రీపోలింగ్ కు వెళ్తుందా లేక అభ్యర్థులను ఒప్పించి కౌంటింగ్ కొనసాగిస్తారా అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. మహబూబాబాద్ జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరిపెడ మున్సిపాలిటీలోని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన కౌంటింగ్ లో హస్తం పార్టీ స్పష్టమైన అధికారాన్ని ప్రదర్శించి మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంది. మరిపెడ మున్సిపాలిటీలోని మొత్తం 15 వార్డులకు గాను పార్టీల బలాబలాలను పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ 8 వార్డులో ఘన విజయం సాధించి మ్యాజిక్ ఫిగర్ ను దాటింది. బీఆర్ఎస్ పార్టీ 6 స్థానాలకే పరిమితమైంది. ఇండిపెండెంట్ ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. వార్డుల వారీగా విజేతలు వీరే. వార్డుల వారీగా గెలుపొందిన అభ్యర్థుల వివరాల్లోకి వెళితే 1వ
వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ఇస్లావత్ తిరుపతి విజయం, 2వ వార్డు బీఆర్ఎస్ నుంచి బానోత్ భద్రమ్మ గెలుపు, 3వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ కిషన్ విజయం సాధించారు. 4వ వార్డు కాంగ్రెస్ నుంచి మెరుగు రాము జయకేతనం ఎగురవేశారు. 5వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి బోడా భాస్కర్ విజయం, 6వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కలం సునీత గెలుపొందారు. 7వ వార్డు కాంగ్రెస్ నుంచి మండం కాంతమ్మ విజయం, 8వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ప్రగతి విసారపు ఘన విజయం, 9వ వార్డు కాంగ్రెస్ నుంచి గుగులోతు నీలా గెలుపు, 10వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి బేబీ శ్రీ విజయం సాధించారు. 11వ వార్డు బీఆర్ఎస్ నుంచి లావుడియా సత్యవతి యుగంధర్ గెలుపు, 12వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థి గంట్ల గౌతమ్ రెడ్డి సత్తా చాటారు. 13వ వార్డు బీఆర్ఎస్ నుంచి గంట్ల సుజాత మహిపాల్ రెడ్డి విజయం, 14వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి జాటోతు సురేష్ విజయం, 15వ వార్డు కాంగ్రెస్ నుంచి లూనావత్ రమేష్ గెలుపొందారు. మొత్తానికి 15 వార్డులున్న మరిపెడలో 8 స్థానాలను గెలుచుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో మున్సిపాలిటీపై పట్టు సాధించింది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. జగిత్యాల మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్. ఈనాటి ఎన్నికల ప్రత్యేక బులెటిన్ కి స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మున్సిపల్ పోరు తుది ఘట్టానికి చేరుకుంది. ఇనిషియల్ కౌంటింగ్ ప్రాథమిక లెక్కింపులో 25 బ్యాలెట్ పేపర్లకు ఒక బండిల్ 2 వైపులా రబ్బర్ బ్యాండ్ వేసి 25 బ్యాలెట్ పేపర్లకు అడుగు తీసుకున్నటువంటి టబ్స్ ఉపయోగించవలసిందిగా ఆర్ఓస్ అండ్ కౌంటింగ్ సూపర్వైజర్స్ కి సూచన. జగిత్యాల జిల్లా కేంద్రంలో గత కొన్ని రోజులుగా నెలకొన్న రాజకీయ వేడి ఇప్పుడు కౌంటింగ్ కేంద్రానికి మారింది. అందరి చూపు ఇప్పుడు ఎస్కేఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైపు ఉంది. మరికొద్ది గంటల్లోనే అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. జగిత్యాల మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రారంభమైంది. నిర్ణీత సమయానికి ఎన్నికల అధికారులు స్ట్రాంగ్ రూమ్లను తెరిచి కౌంటింగ్ ప్రక్రియను మొదలుపెట్టారు. ఎస్కేఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జగిత్యాల నిబంధనల ప్రకారం అధికారులు మొదటగా పోస్టల్ బ్యాలెట్ ను లెక్కిస్తున్నారు. కేంద్రం చుట్టూ 3 అంచెల పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల నిఘాలో రిటర్నింగ్ అధికారుల సమక్షంలో పారదర్శకంగా ఈ లెక్కింపు సాగుతుంది. కౌంటింగ్ కేంద్రం వెలుపల రాజకీయ సందడి నెలకొంది. తమ అభ్యర్థుల గెలుపుపై ధీమాతో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ మరియు బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. పోస్టల్ బ్యాలెట్లలో ఎవరికి ఆధిక్యం లభిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి కాగానే వార్డుల వారీగా సాధారణ ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. జగిత్యాల మున్సిపాలిటీలో గెలుపు గుర్రం ఎవరు ఎక్కుతారనేది జిల్లా రాజకీయాల్లో కీలకం కానుంది. స్థానిక సమస్యలు, అభివృద్ధి హామీలు ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపాయో మరికొద్ది సేపట్లో తేలనుంది. ప్రతి రౌండ్ అప్డేట్ ను ఎప్పటికప్పుడు మా ప్రతినిధి ద్వారా మీకు అందిస్తూనే ఉంటాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మా న్యూస్9 ఛానల్. కౌంటింగ్ కేంద్రం లోపల మొబైల్ ఫోన్లు అనుమతించడం లేదు. ఏజెంట్లు ఎవరూ నిబంధనలు ఉల్లంఘించకుండా అధికారుల పర్యవేక్షిస్తున్నారు. ఫలితాల వెల్లడికి ప్రత్యేకంగా డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రజలు తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించిన పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ చూశారు. నిజంగా ఎంత వన్ సైడ్గా ఈ ప్రభుత్వం వెళ్తూ ఉంది అంటే వాళ్ళకు అధికారం ఉంది కాబట్టి కూడా ఒకేసారి జగనన్న చెల్లించడం జరిగింది.
ఈ చంద్రబాబు నాయుడు గారు మంత్రులు చెప్తూ ఉంటారు. ఇదంతా కూడా ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్, ప్రభుత్వాలు మారినా ఆ ప్రాసెస్ ప్రకారం వెళ్ళిపోవాలి అని. మరి ఎందుకు ఈ ప్రభుత్వం ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేదని నేను అడుగుతూ ఉన్నాను. జగనన్న పెండింగ్, అది కూడా ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఒకే ఒక క్వార్టర్ అంటే 700 కోట్లు సుమారుగా అంతే మాత్రమే పెండింగ్ ఎలక్షన్ షెడ్యూల్ వలన పెట్టడం జరిగింది. వీళ్ళు అడ్డగోలుగా 4000 కోట్లు అంటూ అబద్ధాలు చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించిన పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ చూశారు. నిజంగా ఎంత వన్ సైడ్గా ఈ ప్రభుత్వం వెళ్తూ ఉంది అంటే, వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి కౌన్సిల్లో కూడా అబద్ధాలు చెప్దాము అన్న విధంగా, అన్న ధోరణిలో వీళ్ళు వెళ్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. 2024 నుంచి కూడా ఎన్నికల షెడ్యూల్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటికీ 8 క్వార్టర్లు అవ్వడమే కాకుండా 9వ క్వార్టర్ కూడా ఈ 2026లో మొదటి క్వార్టర్ కూడా అయిపోవస్తూ ఉంది. అంటే సుమారుగా 6300 కోట్లు బకాయిలు పెట్టారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుమారుగా 6300 కోట్లు పేద విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా పెండింగ్లో పెట్టిన పరిస్థితి మనం చూసాం. మధ్యలో ఒకసారి 700 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు. అంటే 5600 కోట్లు 5600 కోట్లు పెండింగ్ పెట్టడం జరిగింది. ఎంత దారుణంగా వీళ్ళు పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. పేద విద్యార్థులు ప్రభుత్వమే ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా ఫీజు చెల్లిస్తుంది అన్న నమ్మకంతో అడ్మిషన్స్ తీసుకొని జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు తీసుకుంటే విద్యార్థులకి ఫీజులు చెల్లించకపోవడం వలన ప్రభుత్వము, కాలేజ్ యాజమాన్యాలు వాళ్ళకి హాల్ టికెట్స్ ఇవ్వట్లేదు. కొందరు కంప్లీట్ అయ్యి రిలీవ్ అయిపోయే వాళ్ళకి రిలీవ్ అయ్యే అవకాశాన్ని ఆ ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు చెల్లించకపోవడం వల్ల కాలేజ్ యాజమాన్యాలు వాళ్ళని రిలీవ్ చేయట్లేదు. అంటే వాళ్ళ భవిష్యత్తు, పేద విద్యార్థుల భవిష్యత్తు ఈ కూటమి ప్రభుత్వం ఈ విధంగా ఆటలాడుకుంటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఆ రోజు అంత కమిట్మెంట్తో, అంత చిత్తశుద్ధితో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి క్వార్టర్ని కూడా ఫీజుల్ని చెల్లించడమే కాకుండా ఆ రోజు ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? వైఎస్ఆర్ గారు, మహానేత వైఎస్ఆర్ గారు ప్రవేశపెట్టారు. అతని వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల్ని ఎప్పటికప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు విడుదల చేస్తూ తన తండ్రికి సరైన వారసుడుగా నిలిస్తే ఈరోజు ఎంత దారుణంగా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ ఈ విధంగా వీళ్ళు చేస్తూ ఉండడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. వీళ్ళేమో స్పెషల్ ఫ్లైట్స్కి ఇన్నేసి కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నారు. మరి ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు విడుదల చేయడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవా అని నేను అడుగుతూ ఉన్నాను. అమరావతి ఆవకాయ ఫెస్టివల్ అంటూ కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నారు. పేద విద్యార్థులు ఫీజులు చెల్లించడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవా అని నేను అడుగుతూ ఉన్నాను. సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి సోషల్ మీడియాలో వీళ్ళు ప్రచారం చేసుకోవడానికి కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నారు. మరి ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవా అని నేను అడుగుతూ ఉన్నాను. వీళ్ళ ఎల్లో మీడియాలో పబ్లిసిటీ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్నారు. మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల్లోని పేద విద్యార్థుల చదువుల కోసం వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టడానికి నిధులు లేవా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎంత ఘోరం అంటే ఫీజు రీఎంబర్స్మెంట్తో పాటు వసతి దీవెన అని చెప్పి వాళ్ళ ఖర్చుల కోసం జగనన్న టంచన్గా డబ్బులు రిలీజ్ చేసేవారు ప్రతి ఏడాది కూడా. కానీ ఇప్పుడు ఆ వసతి దీవెన నిధులు కూడా 2 ఏళ్ళకి సరిపోయేవి వీళ్ళు ఇవ్వకపోవడం వలన 2200 కోట్లు వీళ్ళు బకాయిలు పెట్టడం జరిగింది. ఈ విధంగా విద్యార్థుల జీవితాలతో, వాళ్ళ భవిష్యత్తుతో ఈరోజు ఆటలాడుకునే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. అది కాకుండా వీళ్ళు రిలీజ్ చేయలేదు సరి కదా, మళ్ళీ తిరిగి ప్రతి దానికి కూడా వీళ్ళు చేసిన తప్పులన్నిటి కూడా, వీళ్ళ పాలనా వైఫల్యాలకి అన్నింటికి కూడా గత ప్రభుత్వం మీద తోసేస్తూ పబ్బం గడుపుకుంటూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఎప్పటికైనా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాము, ఎప్పటిలోగా ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తారు? ఎప్పుడు? వాళ్ళ ఇష్టం. పోనీ తల్లిదండ్రుల అకౌంట్లో వేస్తారా, కాలేజ్ యాజమాన్యం అకౌంట్లో వేస్తారా, వాళ్ళ ఇష్టం. గతంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు తల్లి అకౌంట్లో వేశారు. ఎందుకంటే తల్లిదండ్రులకి, కాలేజ్ యాజమాన్యానికి ప్రశ్నించే హక్కుని కల్పిస్తూ అత్యంత పారదర్శకంగా ఉంటుందని చెప్పి చక్కగా తల్లుల అకౌంట్లో జగన్మోహన్ రెడ్డి గారు వేశారు. పోనీ చెల్లించే విధానం ప్రభుత్వం ఇష్టం, వాళ్ళకి నచ్చిన వాళ్ళ అకౌంట్లో వేయని, కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు మాత్రం రిలీజ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి తక్షణమే ఆ నిధులు రిలీజ్ చేసి తల్లిదండ్రుల అకౌంట్ అవ్వచ్చు, లేదా యాజమాన్యాల అకౌంట్ అవ్వచ్చు, ఎక్కడో దగ్గర వేసి విద్యార్థుల భవిష్యత్తు ఆడుకోవద్దు, వాళ్ళ భవిష్యత్తుని కాపాడండి అని ఈ ప్రభుత్వాన్ని కోరుతూ సెలవు తీసుకుంటాను.
బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ గడ్డపై జనసేన బోని. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో పెను సంచలనం నమోదైంది. ఆంధ్రప్రదేశ్ కి పరిమితమైన జనసేన గాలి ఇప్పుడు తెలంగాణ సరిహద్దులను దాటి మున్సిపల్ వార్డులోకి ప్రవేశించింది. ఉమ్మడి నల్గొండ జిల్లా, ప్రస్తుత సూర్యాపేట జిల్లా పరిధిలోని నేరేడుచర్ల మున్సిపాలిటీలో జనసేన పార్టీ తన తొలి విజయ కేతాన్ని ఎగరవేసింది. వార్డు నెంబర్ 14 నుంచి జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిన శ్రీమతి ఆరూరి విజయలక్ష్మి ప్రత్యర్థులపై భారీ మెజార్టీతో విజయం సాధించి కౌంటింగ్ కేంద్రం వద్ద జన సైనికుల్లో కొత్త జోష్ నింపారు. మున్సిపాలిటీ నేరేడుచర్ల, సూర్యాపేట జిల్లా విజయం సాధించిన 14వ వార్డు అభ్యర్థి ఆరూరి విజయలక్ష్మి మెజార్టీ 60 ఓట్ల ఆధిక్యంతో ప్రత్యర్థిపై ఘన విజయం. అవును, ఇది సామాన్య విజయం కాదు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు హోరాహోరీగా తలపడిన చోట ఒక మహిళా నేత జనసేన జెండా పట్టుకుని గ్లాసు గుర్తుతో బరిలోకి దిగి ప్రత్యర్థుల కంచు కోటలను బద్దలు కొట్టారు. సరిగ్గా 60 ఓట్ల మెజార్టీతో విజయలక్ష్మి గెలుపొందడం ద్వారా తెలంగాణ రాజకీయాల్లో జనసేన తన ప్రస్థానాన్ని అధికారికంగా ప్రారంభించింది. టిఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఇక్కడ మద్దతు ఇస్తున్నప్పుడు అది అంతకు మించిన విజయం లేదని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎందుకంటే ఒక బీఆర్ఎస్ పార్టీ అయి ఉండి జనసేనను యాక్సెప్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే మనలో ఒక నిజాయితీ ఉంది, మనలో ధైర్యం ఉంది, మన అభివృద్ధి చేసి చూపిస్తాం. తెలంగాణలో జనసేన ప్రభావం ఉండదని విమర్శించిన వారికి ఈ ఫలితం ఒక గట్టి సమాధానమని విశ్లేషకులు భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీకి ఉన్న ఆదరణకు, పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు నేరేడుచర్ల ఓటర్లు పట్టం కట్టారు. వార్డు ప్రజల సమస్యలపై చేసిన పోరాటం, విజయలక్ష్మి నిబద్ధత ఆమెను గెలుపు తీరాలకు చేర్చాయి. ప్రస్తుతం నేరేడుచర్ల వీధిలో జన సైనికులు కోలాహలం మిన్నంటుతుంది. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ నినాదాలతో ఈ ప్రాంతం మారుమోగిపోతుంది. తెలంగాణ మున్సిపల్ రాజకీయాల్లో ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుతాలు చూస్తామని జనసేన శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. హుజురాబాద్ లో హైడ్రామా. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో తీవ్ర కలకలం రేపుతుంది. ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకమైన ఓట్ల యంత్రాలు భద్రపరిచిన చోట అధికారుల బాధ్యతారాహిత్యం ఇప్పుడు పెను వివాదానికి దారితీసింది. అవును, మీరు వింటుంది నిజమే. హుజురాబాద్ స్ట్రాంగ్ రూమ్ తాళం చెవి మాయమైంది. నిన్నటి వరకు భద్రతా వలయంలో ఉన్నామని చెప్పిన అధికారులు తీరా సమయానికి తాళం వెతుక్కునే పనిలో పడ్డారు. గంటల తరబడి గాలించిన కీ దొరక్కపోవడంతో అధికారులు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరినీ విస్మయానికి గురి చేస్తుంది. ఎవరు ఊహించని విధంగా నిబంధనలు గాలి కొదిలేసి సాక్షాత్తు గడ్డపారతో స్ట్రాంగ్ రూమ్ తాళాలను పగలగొట్టారు. ఇక్కడ ప్రశ్న ఒక్కటే, అసలు తాళం చెవి ఎలా మాయమైంది? అత్యంత పకడ్బందీగా ఉండాల్సిన స్ట్రాంగ్ రూమ్ విషయంలో ఇంత నిర్లక్ష్యమా? గడ్డపారతో తలుపులు బద్దలు కొట్టడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి? ఈ ఘటనపై రాజకీయ పార్టీలు నిప్పులు చెరుగుతున్నాయి. స్ట్రాంగ్ రూమ్ అంటే కేవలం ఒక గది కాదు, వేల మంది ఓటర్ల తీర్పుకు నిలయం. అలాంటి చోట తాళం పోవడం, ఆపై గడ్డపారతో పగలగొట్టడం చూస్తుంటే ఇందులో ఏదో భారీ కుట్ర దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈలోపు ఏం జరిగింది? ఈవీఎంలు భద్రంగానే ఉన్నాయా, లేక లోపలేమైనా మార్పులు చేర్పులు చేయడానికి ఈ డ్రామా ఆడారా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అధికారులు మాత్రం ఇది కేవలం సాంకేతిక పొరపాటని, సమయం మించిపోతుందనే ఉద్దేశంతోనే తాళం పగలగొట్టామని సర్ది చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సామాన్య ప్రజలు సైతం అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ఒక సాధారణ ఇంటి తాళం పోతేనే ఎంతో జాగ్రత్తగా ఆలోచిస్తాం. అలాంటిది స్ట్రాంగ్ రూమ్ విషయంలో ఇంతటి సాహసం చేయడం వెనుక అసలు సూత్రధారులు ఎవరు? ఈ వివాదం ఇప్పుడు హుజురాబాద్ నుంచి హైదరాబాద్ వరకు సెగలు పొట్టిస్తుంది. ఎన్నికల కమిషన్ ఈ వ్యవహారాన్ని ఎంత సీరియస్ గా తీసుకుంటుందో చూడాలి. బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. బ్యాలెట్ బాక్స్ లో పెన్షనర్ల ఆక్రందన, కాంగ్రెస్ సర్కార్కు రిటైర్డ్ శాఖ. ప్రజాస్వామ్యానికి పండగలాంటి ఎన్నికలు జరుగుతుంటే అక్కడ ఓట్లు పడాలి, నాయకుల తలరాతలు మారాలి. కానీ సూర్యాపేట 47వ వార్డులో సీన్ రివర్స్ అయింది. బ్యాలెట్ బాక్స్ తెచ్చిన అధికారులకు ఓట్ల కంటే ముందే ఒక ప్రశ్నార్థకం కనిపించింది. అదే ఒక రిటైర్డ్ ఉద్యోగి రాసిన ఆవేదన లేఖ. ఓ కాంగ్రెస్ ప్రభుత్వమా, మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎక్కడా అంటూ ఒక పెన్షనర్ కు సంధించిన ఈ అస్త్రం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. జీవితాంతం ప్రభుత్వ సేవలో తలపండిన వారు విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో వీధుల లెక్కక పోరాడలేక చివరికి తమ నిరసనను బ్యాలెట్ బాక్సులోనే కుమ్మరించారు. ఇది కేవలం ఒక లేఖ కాదు, రాష్ట్రంలోని వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగుల గుండెకోత. నమ్మక ద్రోహం జరిగిందా? అధికారంలోకి రాకముందు హామీల వర్షం కురిపించిన కాంగ్రెస్ తీరా గద్దెనెక్కిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో ఎందుకు మౌనం వహిస్తోంది?
ఆర్థిక ఇబ్బందుల సాకు ఎంతవరకు నిజం? రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందన్న సాకులు చెబుతూ ఏళ్ల తరబడి కష్టపడి దాచుకున్న సొమ్మును ఆపడం ఎంతవరకు సమంజసం? ప్రజాస్వామ్య నిరసన తెలపడానికి ధర్నా చౌక్లు అక్కర్లేదు, సమ్మెలు చేయనక్కర్లేదు. బ్యాలెట్ బాక్స్ లో వేసే ఒక కాగితం ప్రభుత్వ పునాదులను కదిలిస్తుందని ఈ ఘటన నిరూపించింది. సూర్యాపేట సాక్షిగా బయటపడ్డ ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో దావాగ్నిలా వ్యాపిస్తుంది. మా సొమ్ము మాకు ఇవ్వడానికి ముహూర్తం ఎప్పుడు అని ఆ పెన్షనర్ అడిగిన ప్రశ్న ఇప్పుడు ప్రతి రిటైర్డ్ ఉద్యోగి నోట వినిపిస్తుంది. ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఇస్తున్న ప్రాధాన్యత తమకు రావాల్సిన బకాయిలపై చూపడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ఒక వార్డు సమస్య కాదు, ఇది ఒక వ్యవస్థాగత వైఫల్యం. ఎన్నికల వేళ ఈ లేఖ ప్రత్యక్షం కావడం కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్స్ ఏ ప్రభుత్వానికైనా వెన్నెముక లాంటి వారు కనుక తిరగబడితే ఫలితాలు ఎలా ఉంటాయో గత ప్రభుత్వాల అనుభవాలే చెబుతున్నాయి. అధికార పక్షమా, ఇకనైనా మేల్కొంటావా? బ్యాలెట్ బాక్సుల్లో ఓట్ల కోసం వెతుక్కునే లోపే అక్కడి నుంచే వచ్చే ఆవేదన సెగలను ఆర్పే ప్రయత్నం చేస్తావా? సూర్యాపేట లేఖ ఒక ఆరంభం మాత్రమే. ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మారకముందే పెన్షనర్లు కన్నీళ్లు తుడవాల్సిన బాధ్యత మీపై ఉంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? పెన్షనర్ల డిమాండ్ సమంజసమేనా? కామెంట్ రూపంలో తెలియజేయండి. వేగమే మా మార్గం, వార్తలే మా లక్ష్యం. నిరంతరం సమాజ హితం కోసం శ్రమిస్తూనే ఉంటాం. మరిన్ని స్పీడ్ న్యూస్ బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి News9 TV తెలుగు.